స్లోగా రియాక్ట్ మాస్టర్ జీన్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే మీలో ఉన్నటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి టైం ఎలా వినియోగించుకోవాలి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే మీరు ఎలా అన్నీ కూడా ఒక 1.5 hours ఈ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఉంచినట్లయితే తెలియకుండానే కొన్ని విషయాలు సక్సెస్ అవ్వాలని ఎంతమంది అనుకున్నారమ్మా? సక్సెస్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? కొంతమంది చెప్తారు పూర్తిగా హ్యాండ్ రైజ్ చేస్తారు. ఓకే, సక్సెస్ అవ్వాలంటే ఎంతమంది అవ్వాలంటే అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. మరి మీలో కొంత అందరూ సక్సెస్ అవుతున్నారా? మరి ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? సక్సెస్ అవ్వాలంటే అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. మరి కొంతమంది మాత్రం ఎందుకు సక్సెస్ అవ్వగలుగుతున్నారు, కొంతమంది ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే వాడికి ఉన్న టయాన్ని, వాడికి ఉన్నటువంటి ఎబిలిటీస్ని, వాళ్ళకు కావాల్సిన వాడు ఫోకస్ చేసుకుంటారు. అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తాడు తెలుసా? వాడికి కావాల్సిన వాటిని వదిలేసి ఏదైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తారు. అవుతుందా? అది సక్సెస్ అవడానికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. సక్సెస్ అవ్వడానికి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవైతే చూడండి. సక్సెస్ అవ్వాలంటే అందరూ హ్యాండిల్ చేశారు, కానీ సక్సెస్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి. ఏంటి సార్ ఆ కారణాలు అంటే మీరు డైలీ నిత్య జీవితంలో ఉండేటువంటి హ్యాబిట్స్ అనేవి. ఏం సార్ సక్సెస్ అవ్వడానికి మన డైలీ హ్యాబిట్స్కి ఏం సార్ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏంటంటే తెలుసా 5 కాజెస్ సక్సెస్ అవ్వడానికి. ఈ 5 కాజెస్ డైలీ మీరు రొటీన్గా మీ లైఫ్లో ఉండేవి. ఎవరైతే ఈ 5 కాజెస్ని ఓవర్కమ్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. మీకు తెలుసుకోవాలిగా 5 కాజెస్. ఈ 5 కాజెస్ ఓవర్కమ్ చేశారనుకోండి మీరు సక్సెస్ అనేది అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటమ్మో ఓవర్స్. ఫస్ట్ ఏంటి ఏంటి సార్ ఓవర్స్కి సక్సెస్కి అసలు సంబంధం ఏం సార్ అనొచ్చు. మనకు ఉన్నటువంటి 24 hours చూడండి. ఓవర్ స్లీప్ అని చెప్పారు. ఫస్ట్ గా ఏంటి ఓవర్ స్లీప్. సార్ ఈ ఓవర్ స్లీప్కి సక్సెస్కి అసలు సంబంధం ఏం అనవచ్చు. మన డేలో 24 hours టైం ఉంది కదా, 24 hours మనం ప్రాపర్గా స్లీప్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాం? 8 hours. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 12 hours, 13 hours, 14 hours అట్లా నిద్రపోతూనే ఉంటారు. మనకి ఇచ్చినటువంటి 24 hours హాఫ్ ఆఫ్ ది డే మీరు నిద్రపోవడానికి కేటాయిస్తే మరి మీరు ఎప్పుడు చదువుకుంటారు? కాబట్టి మన సక్సెస్ని ఫస్ట్ అడ్డుకట్ట చేసేది ఏంటంటే మనం పోయేటువంటి ఆ ఓవర్ స్లీప్. మనకు వచ్చిన 24 hours మనం ఫ్రీగా డివైడ్ చేసుకోవాలి. మనకి ఉన్నటువంటి ఆ 24 hours మనం ఫ్రీగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ 8 hours ఏమో స్లీప్కి, ఫస్ట్ తర్వాత 8 hours ఏమో స్టడీస్కి, తర్వాత 8 hours ఏమో డైలీ హ్యాబిట్స్. ఏదైనా మనం ఒక పని చేయాలంటే దానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. అట్లా ఇప్పుడు మనం ఏమనుకున్నాం ప్రాపర్ స్లీప్ 8 hours అనుకున్నాం. 8 hours కాకుండా కొంతమంది 10 hours, 12 hours, 13 hours అట్లా నిద్రపోతూనే ఉంటారు. బట్ హాఫ్ ఆఫ్ ది 24 hours 12 hours, 13 hours నిద్రపోతే మరి ఎప్పుడు చదువుకుంటారు? మొబైల్ గేమ్స్ కానీ ఈ గేమ్స్ కానీ ఓవర్ స్లీప్ తర్వాత మోస్ట్ డేంజరస్ మొబైల్ ఫోన్. ఫస్ట్ మన సక్సెస్ని అడ్డుకునేది ఏంటంటే ఓవర్ స్లీప్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఓవర్ స్లీప్ చేస్తామో మనకి బాడీలో తెలియకుండా సెకండ్ పాయింట్ ఏంటంటే లేజినెస్ వస్తుంది. 5 కాజెస్ చెప్పా కదా, మన సక్సెస్ని అడ్డుకునేది 5 కాజెస్. ఈ 5 కాజెస్లో ఫస్ట్ ఓవర్ స్లీప్ కదా. ఈ ఓవర్ స్లీప్ని అడ్డుపెట్టుకోలే మిగతా 4 ఉంటాయమ్మా. అర్థమైందా? ఫస్ట్ ఓవర్ స్లీప్ అన్నాం. తర్వాత ఎప్పుడైతే మనం ఓవర్ స్లీప్ చేస్తామో మన బాడీలో తెలియకుండా ఏమొస్తుంది? లేజినెస్. లేజినెస్ అంటే ఏంటి? బద్ధకం అంటే ఏంటి అంటే ఒక పని మనం ఏ పనైనా అనుకున్న సమయానికి మనం చేయలేదు.
ఎందుకంటే మన బాడీ అంతా లేజీ బద్ధకంగా ఉంటుంది. ఏదైనా చేద్దామంటే చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మన లేజినెస్ మన ఒంట్లో ఉంటుందో మన పనులు అనేవి ఇన్కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఓవర్ స్లీప్ లేదో అప్పుడు నీ బాడీలో లేజినెస్ రాదు. ఎప్పుడైతే నీకు లేజినెస్ నీ బాడీలో ఉండదో అప్పుడు ఏమవుతుంది, నువ్వు అనుకున్న పనిని అనుకున్న టయాన్ని చేసేస్తావు. ఫస్ట్ ఏంటంటే ఓవర్ స్లీప్. ఏంటి సార్ ఓవర్ స్లీప్ ఎంత బాగా చెప్తున్నారంటే, మీరు వాళ్ళకి నిద్రపోతూ ఎన్నో ఎవరి టైం వాళ్ళకు ఉంటుంది నిద్రపోవడానికి. కానీ లేచే టైంలో ఎలా ఉండాలి, ప్రాపర్ 4 to 5 o'clock మనం లేస్తాం. కానీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే 7 వరకు తప్పుకొని 8 వరకు తప్పుకొని అలా నిద్రపోతూనే ఉంటారు. డేలో ఫస్ట్ మనం పని ఏంటి, మనం ఓవర్ స్లీప్. అప్పుడు లేచిన తర్వాత పనులు ఏమవుతాయి, సక్రమంగా జరిగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఓవర్ స్లీప్ చేస్తావో అప్పుడు నీకు తెలియకుండా నీ బాడీలోకి లేజినెస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నీ బాడీలోకి లేజినెస్ వస్తుందో అప్పుడు నీ పనులు అనేవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే లేజినెస్ లేకుండా యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, ఇన్కంప్లీట్గా ఉంటారా. ఏ రోజు చేయవలసిన పని, ఏ టయానికి చేయవలసిన పని ఆ టయానికి చేసేస్తారు. ఎప్పుడైతే నీ బాడీలో తెలియకుండా, అంటే శత్రువులు అంటే ఎక్కడ ఉండవు, మన బాడీలోనే ఆక్యుపై ఉంటాయి, ఆక్రమించి ఉంటాయి. అదేనా ఎప్పుడైతే మన బాడీలో లేజినెస్ ఉంటుందో, బద్ధకం ఉంటుందో అప్పుడేమవుతుందంట పనులు అనేవి పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అదే నీకు లేజినెస్ లేదనుకోండి, ఫ్రీగా ఉన్నాం అనుకోండి, ఇన్కంప్లీట్గా కూర్చుంటాయా, ఏదైతే అనుకున్న టయానికి ఆ పనులు అనేవి చెక్కిపోతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మన డేంజరస్ ఏంటంటే ఓవర్ స్లీప్. ఎప్పుడైతే మనం ఓవర్ స్లీప్ చేస్తామో మన బాడీలో తెలియకుండా లేజినెస్ వస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో లేజినెస్ వచ్చిందో ఆటోమేటిక్గా మన పనులు అనేది ప్రోకాస్టినేషన్. థర్డ్ పాయింట్ ఏంటి, ప్రోకాస్టినేషన్. ఫస్ట్ పాయింట్ ఓవర్ స్లీప్ చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా, లేజినెస్. ఎప్పుడైతే మన బాడీలో లేజినెస్ వస్తుందో థర్డ్ పాయింట్ ఎమ్మటే రెడీగా ఉంటుంది. అదేంటంటే ప్రోకాస్టినేషన్ లేదా పోస్ట్పోన్మెంట్. ఈ బాడీలో లేజినెస్ లేదనుకోండి, పనులు అనేవి వాయిదా పడవు. ఎప్పుడైతే నీ బాడీలో లేజినెస్ ఉంటుందో అప్పుడు ప్రోకాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్ అనేది, అంటే పనులు వాయిదా వేయడం. అంటే ఈ లేజినెస్ ఎంత భయంకరమైందో తెలుసా, ఈ పని కూడా మీరు చేసుకోలేదు. లేజినెస్ వేస్తారా, ఆ వాటిని చెప్పారా, ఎన్ని లేవచ్చులే ఏమైంది అదేం చేస్తాడు అన్న ఇదిలో మీరు అలానే పడుకొని ఉండిపోతుంటారు. ఎప్పుడైతే మీకు ఆ బాడీలో లేజినెస్ లేదో ఇప్పుడు చేయవలసిన పని ఇప్పుడే చేసేస్తారు, రేపు చేయవలసిన పని అలా పోస్ట్ పోన్ అనేది ఉండవు. ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ అనేది మనం అలవాటు పడతామో అప్పుడు మన బాడీలో తెలియకుండా నెగిటివ్ థాట్స్ అనేవి. ఫస్ట్ ఓవర్ స్లీప్ చేద్దాం. ఫస్ట్ ఓవర్ స్లీప్ మిగతా 4 కాజెస్కి ఇంటర్లింక్ అన్నమాట. ఫస్ట్ ఓవర్ స్లీప్ చేస్తే తర్వాత లేజినెస్ వస్తుంది. ఎప్పుడైతే మనకి లేజినెస్ వస్తుందో అప్పుడు ఏమన్నా వస్తుంది, పోస్ట్ పోన్ మెథడ్. ఎప్పుడైతే పోస్ట్ పోన్ మెథడ్ మనకి అలవాటు పడతామో మనకి తెలియకుండానే మనకి నెగిటివ్ థాట్స్ వస్తుంది. ఏంటి సార్ ఈ పోస్ట్ పోన్ మెథడ్కి ఈ నెగిటివ్ థాట్స్ ఏంటి సార్, ఎందుకంటే ఇక్కడ ఉంది చూడండి. ఎప్పుడైతే మనం లేజినెస్ వల్ల మన పనిని వాయిదా వేస్తామో, లేజినెస్ ఏంటంటే ఇక్కడ కూర్చుంటారు, ఇలా కూర్చొనేసి లేజినెస్ ఏం పోతాం లేదా పోవచ్చు యాక్టివ్గా ఉన్నారనుకోండి, యాక్టివ్గా ఉన్నారనుకోండి ఇప్పుడు చేస్తారు, ఇప్పుడే చేసేస్తారు. ఎప్పుడైతే మీ బాడీలో లేజినెస్ అనేది ఉంటుందో ఆ లేజినెస్ తీసేస్తేనే మీరు అనుకున్న పనిని మీరు సాధించగలుగుతారు. ఎప్పుడైతే మీ ఆ లేజినెస్ యాక్టివ్గా ఉంటే, యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసి, యాక్టివ్గా లేకుండా 9కి రమ్మన్నారు కదా క్లాసు, వాళ్ళు వస్తారో లేజినెస్గా 9కి నా ఇంట్లో ఉంటే ఈ పని అనేది ప్రోకాస్టినేషన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ ప్రోకాస్టినేషన్ అవుతుందో అప్పుడు నాకు తెలియకుండా నెగిటివ్ థాట్స్ వస్తాయి. ప్రోకాస్టినేషన్ తర్వాత నెగిటివ్ థాట్స్ సంబంధం రావచ్చు. ఎప్పుడైతే మనల్ని పనిని వాయిదా వేసామో అప్పుడు మనకు తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏమొస్తుందంటే నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి సార్ అనొచ్చు. పని కంప్లీట్ అంటే మీ సార్ కానీ మేడం కానీ ఒక వర్క్ ఇచ్చారమ్మా, ఒక ప్రాజెక్ట్ వర్క్, ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అది పోస్ట్ పోన్ అయిందనుకోండి, అంటే పని వాయిదా వేసామనుకోండి, ఇది తెలియకుండా
నీకు మైండ్లోకి నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఎందుకు? అక్కడ ఇన్కంప్లీట్ చేసే వర్క్, ఆ ఇన్కంప్లీట్ చేసినటువంటి వర్క్, ఆ పోస్ట్ పోన్ చేసినటువంటి వర్క్ని నువ్వు ఎలా తప్పించుకోవాలి అని మైండ్లో నీకు తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏమొస్తుందంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి. అంటే సార్ నైట్ చెప్పాడు, బిఫోర్ నైట్ ఈ క్లాస్ని ఈ వర్క్ చేయండి రా, ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయండి రా అని ఆ సార్ చెప్పాడు. ఆ లేజినెస్ వల్ల ఆ పోస్ట్ పోన్ వెళ్ళడు. ఆ లేజినెస్ ఎప్పుడైతే సార్ చెప్పినప్పుడు ఏంటి, లేజినెస్ లేకపోతే యాక్టివ్గా ఉంటా పని చేసేస్తారు, పోస్ట్ పోన్ వెళ్ళడం ఉండదు. అంటే పని వాయిదా లేదు. ఎప్పుడైతే నీ బాడీలో లేజినెస్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ పని అనేది వాయిదా వేస్తావు. ఎప్పుడైతే ఆ పనిని వాయిదా వేసావో, పోస్ట్ పోన్ చేసావో, ప్రొకాస్టినేషన్ చేసావో, అప్పుడు నీకు మైండ్లో తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందో తెలుసా, నెగిటివ్ థాట్స్ వస్తాయి. నెగిటివ్ థాట్ అంటే ఏంటి, ఇక్కడ ఆ పనిని ఎలా తప్పించుకోవాలి అనేది తెలియకుండా. సార్ బిఫోర్ నైట్ ఒక అసైన్మెంట్ ఇచ్చాడు, ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు, పర్టికులర్ ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు, కంప్లీట్ చేయాలంట. ఈ లేజినెస్ వల్ల ఆ పని ప్రొకాస్టినేషన్ అయింది. అప్పుడు తర్వాత సార్ వచ్చినప్పుడు నైట్కి స్కూల్కి కానీ కాలేజీ కానీ వెళ్ళినప్పుడు ఏంటో బిఫోర్ నైట్ నేను ఒక పని ఇచ్చాను, అది చేసావా, కంప్లీట్ చేసావా అంటే నువ్వు లేజినెస్ వల్ల, ప్రొకాస్టినేషన్ వల్ల నువ్వు ఆ పనిని పోస్ట్ పోన్ చేశావు. ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేసావో ఇప్పుడు సార్ అడగడం మొదలు పెడతాను, ఏంద్రా వర్క్ చేసావా, చేయండి సార్, నాకు నేను పోస్ట్ పోన్ చేశాను సార్ ఆ పని అంట అని చెప్తావా అంటారు. కాబట్టి అప్పుడు నీకు తెలియకుండా ఆ మైండ్లోకి నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఏం చేస్తుంది తెలుసా, చెప్పు, ఏం కాదు, అబద్ధం చెప్పేసాయి, నెగిటివ్గా చెప్పేసాయి. అప్పుడు ఏం చెప్తావు తెలుసా, ఆ పనిని తప్పించుకోవాలని ఈ మైండ్లో నెగిటివ్ థాట్స్ వచ్చి ఏం చెప్తావు తెలుసా, నా బిఫోర్ నైట్ మాకు కరెంట్ లేదండి, మా తమ్ముడు డిస్టర్బ్ చేశాడండి. మీకు తెలియకుండా ఆ పనిని ఎలా తప్పించుకోవాలి, ప్రొకాస్టినేషన్ చేసినటువంటి పనిని నువ్వు ఎలా తప్పించుకోవాలి అని నీకు మైండ్ తెలియకుండా ఇండికేషన్స్ ఇస్తుంది. చెప్పు, ఏం కాదు, చెప్పకపోతే తంతాడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇన్కంప్లీట్ చేసే వరకు ఆ ఇన్కంప్లీట్ చేసినటువంటి వర్క్ని నువ్వు ఎలా తప్పించుకోవాలి నీ మైండ్ తెలియకుండా ఇండికేషన్ ఇస్తుంది. చెప్పుడే, లేకపోతే తంతాడు. పని కంప్లీట్ చేసామనుకోండి, సార్ కానీ మేడం గారు నువ్వు అడగరు, మీరు ఆ నెగిటివ్ థాట్స్ కానీ అబద్ధాలు కానీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే నువ్వు ప్రొకాస్టినేషన్ చేసావో, చేయవలసిన పని నువ్వు చేయలేదు, అప్పుడు నీ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందంటే చెప్పేసారా, అబద్ధం చెప్పేసరికి నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. కంప్లీట్ చేశారనుకోండి నెగిటివ్ థాట్స్ రావు. ఇది మోస్ట్ డేంజర్ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓవర్ స్లీప్. ఎప్పుడైతే మనం ఓవర్ స్లీప్ అనేది మనం అతినిద్ర కదండి అనుకోవచ్చు, సింపులే, కానీ దాని వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఓవర్ స్లీప్, వేకప్ విత్ డిటర్మినేషన్, గో టు విత్ సాటిస్ఫాక్షన్. వేకప్ విత్ డిటర్మినేషన్, మనం వేస్తానే ఒక డిటర్మినేషన్తో మనం పనిచేయాలి, ఒక సంకల్పంతో మనం పనిచేయాలి. గో టు విత్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడైతే మనం వేకప్ విత్ ఒక డిటర్మినేషన్తో మనం, అంటే ఈరోజు పని ఎవరు వేకప్లో అయినా ఒక డిటర్మినేషన్ ఉంటుందిగా, ఇతరులకు తగ్గటువంటి డిటర్మినేషన్, ఈరోజు ఈ పని చేయాలి అని ఒక డిటర్మినేషన్ పెట్టుకుంటాడు. వేకప్ విత్ డిటర్మినేషన్, గో టు స్లీప్ విత్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే మనం లేచేటప్పుడు వేకప్ విత్ డిటర్మినేషన్తో ఒక సంకల్ప బలంతో ఈరోజు ఈ పని చేయాలని మనం లేస్తామో, తర్వాత గో టు విత్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే మనం వేకప్ లేచినప్పుడు మనం ఒక పని అనుకున్నప్పుడు అది సాధించామనుకోండి, ఆ రోజు చిన్న పనినే కావచ్చు, కానీ గో టు విత్ సాటిస్ఫాక్షన్. మనం పడుకునేటప్పుడు ఆ పని ఎంతవరకు కంప్లీట్ చేస్తే ఈరోజు 100 రూపీస్ సంపాదించాలని వేకప్ డిటర్మినేషన్తో ఒక పనికిలో లేకపోతే ఒక క్లాస్లో ఇంకోటి ఏదో ఒకటి మీకు తగ్గట్టు మీకు పని ఉంటుంది. వేకప్ విత్ డిటర్మినేషన్తో అనుకోని అది అనుకున్నది నువ్వు 500 కానీ ఏదైనా సాధించాలనుకోండి, గో టు విత్ సాటిస్ఫాక్షన్, మీకు సాటిస్ఫాక్షన్గా నిలబడతాం. వేకప్ విత్ డిటర్మినేషన్తో నువ్వు వర్క్ చేయలేదనుకోండి, గో టు స్లీప్ సాటిస్ఫాక్షన్గా పొందుతారా. నేను ఒక 500 సంపాదించుకోవాలనుకున్నాను అనుకోండి, ఈరోజు ఒక మంచి ఇనిషియేటివ్గా తీసుకుని ఈరోజు నేను లేకపోతే ఒక క్లాస్ చెప్పి ఒక 500 రూపీస్ కానీ ఒక 1000 రూపీస్ కానీ సంపాదించాలని వేకప్ ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న ఆ రోజు సంపాదించలేదు, 100 సంపాదించాలనుకోండి, మన దగ్గర సరిగ్గా పడుతుందా. సో ఈరోజు నేను అనుకున్న పర్ఫార్మెన్స్ నేను చేయలేదు, అనుకున్నందుకంటే డబ్బులు నేను సంపాదించలేదని మీకు అనిపిస్తుందా. ఒకటి వేకప్ విత్ డిటర్మినేషన్, ఒక సంకల్ప బలంతో మీరు పనిచేస్తే సాటిస్ఫాక్షన్ ఆ రోజు పడుతుంది. అర్థమైంది కదా.
ఫస్ట్ ఫర్ మోస్ట్ మన సక్సెస్ ని అడ్డుకట్టేసి ఫస్ట్ ఏంటి? ఎప్పుడైతే మన బాడీలో ఓవర్ స్లీప్ వస్తే ఏముంటుందమ్మా? ఎప్పుడైతే మన బాడీలో లేజినెస్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం పనులు అనేది వాయిదాలు పడతాయో మనకి తెలియకుండా మనకి లాస్ట్ ఫర్ మోస్ట్ డేంజరస్ యూ షుడ్ ఓవర్కమ్ 5 causes అని చెప్పాను. 4th causes నెగటివ్ థాట్స్. 4th వచ్చేసరికి ఫర్ మోస్ట్ డేంజరస్ అన్నమాట. వీటన్నిటికన్నా ఫర్ మోస్ట్ డేంజరస్ షైనెస్. ఏంటమ్మా? షైనెస్. సిగ్గుపడటం, మొహమాటపడటం, ఏంటి ఏమైనా ఒకటి బాయ్ నుంచి ఇక్కడికి మాట్లాడమంటే గర్ల్స్ ఉంటాయి, ఇబ్బంది నేను మాట్లాడలేను. సిగ్గుపడటం, మొహమాటపడటం. సరే, షైనెస్కి ఈ సిగ్గుపడటానికి ఈ యొక్క సక్సెస్కి అసలు సంబంధం ఏంటి సార్ అనొచ్చు. 100% ఉంది. ఏంటో తెలుసా? సక్సెస్ అవ్వడానికి ఈ షైనెస్కి అసలు ఏంటి సార్ లింక్ ఏంటి సార్ అనవచ్చు. కానీ ఇక్కడ 3 కేటగిరీ పీపుల్ మనం తీసుకున్నట్లయితే 70% స్టూడెంట్, 80% స్టూడెంట్, 90% స్టూడెంట్. 3 కేటగిరీ పీపుల్ స్టూడెంట్స్ మనం తీసుకున్నట్లయితే 70% స్టూడెంట్ అన్నిటి వాటిలో యాక్టివ్గా పనిచేస్తాడు. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ వస్తే కానీ, ఒక సెప్టెంబర్ 5th కానీ, ఆగస్టు 15th కానీ, నవంబర్ 14th కానీ ఏ ఫంక్షన్ వచ్చినా, స్కూల్లో ఏ యాక్టివిటీ వచ్చినా బాగా ముందు నడిపిస్తాడు. 70% స్టూడెంట్స్ జాగ్రత్తగా 70% స్టూడెంట్ అంటే చదువులోనే 70% ఉన్నాడు, వీడు అదర్ యాక్టివిటీస్లో ఉన్నాడు. 80% స్టూడెంట్ 2 బ్యాలెన్స్గా చేశాడు. కానీ 90% స్టూడెంట్ ఏం చేశాడంటే ఓన్లీ ఫర్ స్టడీస్. ఓన్లీ ఫర్ రావమ్మా అంటే నేను చదువుకోవాలి, నెక్స్ట్ చాప్టర్ చెప్పుకోవాలి, ఈ చాప్టర్ అయిపోయిన మళ్ళీ రివిజన్ చేయాలి అనే వాడికి అదర్ యాక్టివిటీస్ ఏముండవు, ఓన్లీ ఫర్ స్టడీసే ఉంటుంది 90% స్టూడెంట్. ఏ పనికి రాడు. అరే ఇక్కడ బాగున్నా నేను చదువుకోవాలండి, అక్కడ ఏమన్నా నేను చదువు వాటిని చదువుకోవాలండి. సో ఈ 3 కేటగిరీ పీపుల్ మనం తీసుకున్నట్లయితే 70% స్టూడెంట్ అన్నింటిలో ముందు ఉంటాడు, 80% స్టూడెంట్ 2 బ్యాలెన్స్ చేసుకుంటాడు, 90% స్టూడెంట్ ఓన్లీ ఫర్ స్టడీస్ అంటారు. మరి 70% స్టూడెంట్, 80% స్టూడెంట్, 90% స్టూడెంట్లో వేరే జాబ్ వస్తే 70%. ఎందుకంటే ఇతను ఏం చేశాడంటే, సో మీకు 90% మార్క్స్ రానివ్వండి, ఎన్ని మార్క్స్ అయినా రానివ్వండి, మీ దగ్గర ఎంత మ్యాట్ అయినా ఉండేవండి, అంత ఓకే గుడ్. ఒక జాబ్కి వెళ్ళారు, అన్నీ గుడ్. లాస్ట్ ఇంటర్వ్యూ స్టేజ్ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళినప్పుడు సపోజ్ 70% స్టూడెంట్ వెళ్ళాడు. ఎందుకంటే ఈ 70% స్టూడెంట్ ఇంటర్వ్యూని బాగా ఫేస్ అయ్యగలిగాడు. ఎందుకంటే ఈ విద్యార్థి దశ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడి నుంచి రావు, డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇతరులతో ఇతను మాట్లాడుకోవడం, ఇతను మాట్లాడుకోవడం, అలా ఫ్రెండ్షిప్గా చేస్తారు. అంటే 2 persons కన్వర్జేషన్స్ అన్నమాట. భావ వ్యక్తీకరణ, భావగ్రహణ. అది లేకపోతే నువ్వు ఎన్ని మార్క్స్ వచ్చినా, 90 మార్క్స్ వచ్చినా, 100% వచ్చినా, 10 గ్రేడ్ వచ్చినా, యూనివర్సిటీ టాపర్ వచ్చినా నీకు జాబ్ అనేది రావు. ఎప్పుడైతే నువ్వు చదువుతో పాటు యాడ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పుడైతే నీకు వస్తాయో, పెంచుకుంటావో, అప్పుడు నువ్వు జాబ్ పడతావు. 70% స్టూడెంట్ హాయిగా కార్డు వెళ్తాడు, 70% స్టూడెంట్ హాయిగా కార్డు వెళ్తాడు, 90% స్టూడెంట్ మనకు మార్క్స్ వచ్చినాయి కానీ ల్యాక్ ఆఫ్ ది కమ్యూనికేషన్ స్కిల్స్. ఏంటమ్మా? ల్యాక్ ఆఫ్ ది కమ్యూనికేషన్ స్కిల్స్. అదే కదా, ఇప్పుడు 90% స్టూడెంట్ ఏమంటాడు, 70% స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, బాగా ఇంటర్వ్యూ చేశాడు, 80% స్టూడెంట్ అదిగా ఉంది. కానీ 90% స్టూడెంట్ టెల్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమ్మా అంటే నేనండి, నేనేం చేయనండి, నేను ఓన్లీ చదువుతానండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఆ విద్యార్థి దశలో ఏం చేసింది, ఓన్లీ ఫర్ స్టడీస్, అదర్ యాక్టివిటీస్లో దేనిలో పాల్గొనలేదు, ఇతరులతో మాట్లాడడానికి కూడా టైం ఇవ్వదు అన్నమాట. అప్పుడు ఎవరికి వస్తుంది? 90% స్టూడెంట్కి వస్తుందా, 80% స్టూడెంట్కి వస్తుందా, 70% స్టూడెంట్కి వస్తుందా? ఎందుకంటే వాడి విద్యార్థి దశ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ అంటే ఇవన్నీ ఎక్కడ నుంచి రావు, దీనిలో కొననే ఉంటాయి. భావాన్ని వ్యక్తీకరించడం, భావాన్ని గ్రహించడమే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. బోత్ పర్సన్స్ కాన్వర్జేషన్ చేసుకోవడమే, మాట్లాడుకోవడమే కమ్యూనికేషన్ స్కిల్స్. చదువుతో పాటు ఎప్పుడైతే ఉంటుందో, ఇదివరకు రోజుల్లో అయితే ఇదివరకు మీ నాన్నగారు
మీ కాలేజ్ టైంలో అయితే మార్క్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మార్క్స్తో పాటు హ్యావ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవన్నీ ఉంటే మాత్రం జాబ్ వస్తుంది. ఓకేనా? సో షైనెస్ అన్నారు. అసలు పాయింట్ ఏంటి? షైనెస్. ఈ షైనెస్ అంటే మరి ఎక్కడి నుంచే కదా, విద్యార్థుల దగ్గర నుంచే కదా. సో ఈ పర్సన్ పిలిచాను, సపోజ్ ఈ పర్సన్ పిలిచాను, అసలు బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు. ఓకేనా? ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్సన్ పిలిచానమ్మా, వన్ టైం ఈ పర్సన్ పిలిచినప్పుడు నేను చెప్పాను, ఇంకొకసారి అదే పర్సన్ పిలిచాను, తన యొక్క క్లాస్ చెప్తాడు, ఇంకొకసారి పిలిచాను, తన యొక్క పేరెంట్స్ చెప్తాడు, పేరెంట్స్ గురించి చెప్తాడు. ఎప్పుడైతే ఇక్కడ ఇఫ్ యు ఆర్ లూజ్ పాస్ అనేది కాదు, పార్టిసిపేషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీలో ఉన్నటువంటి భావాలు అనేకంగా ఉంటాయి. ఆ భావాలను బయటికి తీయడంలోనే మీ యొక్క టాలెంట్ అనేది బయట. దానికి చాలా చెప్పాలని ఉంటుంది, అన్ని హైడ్ అయి ఉంటాయి, బాగా చెప్పాలంటుంది. ఒక టాపిక్ చెప్పిన తర్వాత ఒక పర్సన్ పిలిచిన తర్వాత ఆ పర్సన్ చెప్తూ ఉంటాడు. సపోజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఒక 5 మెంబర్స్ చెప్పండి అంటే ఫస్ట్ పర్సన్ వచ్చి కొంచెం చెప్తాడు, తర్వాత నెక్స్ట్ పర్సన్ పిలుస్తాడు అనగానే వాడిలో ఉన్నటువంటి భావాలు అనేకమే ఉంటాయి. సర్దార్ పటేల్ గుంటు మనిషి, ఇలా సంథింగ్ జాతీయ సమైక్యతని, జాతీయ అందరినీ కలిపాడు, ఇలాంటివన్నీ చెప్పాలని ఉంటుంది. కానీ వాడు ఏం చేస్తాడంటే జస్ట్ ఇలా కూర్చుంటాడు, ఇలా లేస్తాడు అన్నమాట. ఇట్లా ఏంట్రా షైనెస్, నేనేం చదువుతావు, నీ ముఖానికి ఏం చదువుతావు అని ఆ షైనెస్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడం చేస్తుంది. ఎప్పుడైతే మీరు షైనెస్ని తీసేస్తారో ఇది షైన్ ఫ్యూచర్. షైనెస్ మీలోనే ఉంటుంది. ఆ షైనెస్ అడ్డుకట్ట వేసినప్పుడు, ఆ బంధకాన్ని తెంచుకొని వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. మీరు ఎన్నో ఉంటాయి భావాలు, ఎన్నో హైడ్ చేసుకొని ఉంటాయి. చెప్పాలంటే ఆ షైనెస్ ఏం చేస్తుందంటే ఈ ముఖం వాళ్ళు చూస్తే తప్పు చేస్తే నవ్వుతారేమో, చెప్పలేదేమో, వీళ్ళ యొక్క ఇంటీరియారిటీ కాంప్లెక్స్ అవుతావు. అప్పుడు నీకు ఎంత భావాలున్నా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా నువ్వు అక్కడే ఉండిపోతావు. ఎవరైతే షైనెస్ తీసేసి దేగా వచ్చేటప్పటికి పార్టిసిపేషన్ చేస్తున్నారో ఫస్ట్ అటెంప్ట్ వస్తాడు, వాడి పేరు చెప్తాడు, నెక్స్ట్ అటెంప్ట్ వస్తాడు, వాడి క్లాస్ చెప్తాడు, నెక్స్ట్ అటెంప్ట్ వస్తాడు, వాడి యొక్క క్వాలిఫికేషన్ ఇస్తారు. కానీ 4th టైం 5th టైం ఇలా ప్రాక్టీస్ చేయడం. మీరు ఎప్పుడైతే అటెంప్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారో దాని యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. 5th టైం 6th టైం వచ్చాడు అనుకోండి, అరే రారాడే వాడు వచ్చేసి మాకు మా మేనేజ్ క్లాస్ 9 పేరెంట్స్ అంతా ఎందుకంటే ఆల్రెడీ వాడు ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి వాడు షైనెస్ అనేది తీసేసుకుంటాడు. ఆ షైనెస్ని తీసేసుకోలేదు అనుకోండి, మీరు షై అవ్వలేదు. ఏం సార్ అంత అంటే మీరు ఎన్నో బాగుంటే చెప్పలేకపోవడం షైనెస్ అని, సిగ్గుపడటం, మొహమాట పడటం. ఆ షైనెస్ని తీసేసుకుంటే మీరు ఆ సక్సెస్కి దగ్గరగా ఉంటారు. మీకు ఎంత మార్క్స్ అయినా రానివ్వండి, మీరు ఎక్స్ప్రెషన్ చేయలేకపోతే, మీరు నలుగురితో మాట్లాడడం తెలియకపోతే, నలుగురితో ఫేస్ చేయడం తెలియకపోతే మీరు సక్సెస్ అవ్వండి. మార్క్స్ మాత్రం ఉంటాయి కానీ మ్యాటర్ అయితే ఉంటుంది. కానీ ఆ మ్యాటర్ని ఎలా బయట తీస్తే కదా, చెప్తేనే కదా మీరు ఒక టాలెంట్ అనేది బయటకు తెలిసేది, సొసైటీకి తెలిసేది. కాబట్టి అక్కడ ఉండి కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడడం మనం తెచ్చాము. అక్కడ ఉన్న అందరూ చదువుతారు, ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు ఏమీ చెప్పలేదు. ఎట్లా ఉంటారు షైనెస్ తీసేస్తారా? సక్సెస్ అయ్యాడు. చిన్న స్మాల్ యాక్టివిటీ చెప్తాను, ఆ యాక్టివిటీ చేయండి. నేను I5 అంట, I5 అనగానే విత్ క్లాస్తో 10 చూపించాను. I10 అంట, విత్ క్లాస్తో 5 దగ్గర చూపించాను. I5 ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంటే ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, బయటకు వెళ్ళకుండా, డివేట్ అవ్వకుండా మధ్యలో పడే టిప్స్ అన్నమాట. అర్థమైందేమో? సో సక్సెస్ ఊరకనే వస్తుందా? మీ హాస్టల్, మీరు ఒక హాస్టల్ సపోజ్ స్కూల్కి రావాలి,
వాష్ చేయాలి, బాత్ చేయాలి, రావాలి. ఒక స్కూల్కి రావడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. మరి ఒక సక్సెస్ అవడానికి ఎన్నో ఆటంకాలు మనం దాటుకొని, ఎన్నో రాళ్ళని దాటుకొని ఎన్నో ఉంటాయి. బట్ అన్నింటినీ మనం ఓవర్కమ్ చేసినప్పుడు మాత్రం మనం సక్సెస్ అవుతుంది. ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎవరైతే ఓవర్కమ్ చేయకుండా నాకు ఇది చాలే అంటారో అక్కడే ఆగిపోతారు, బయటికి రాలేదు. నాకు ఇది చాలే, ఇది చాలంటే అంతే. ఐ క్యాన్ అంటే నువ్వు చేయగలవు, ఐ కెనాట్ అంటే నువ్వు చేయగలవు. ఐ క్యాన్ నువ్వు చేయగలవు, ఆ ఎబిలిటీస్ నీలో ఉన్నాయి. బట్ దాన్ని పైకి తీసుకురావడంలోనే నీ యొక్క లోపం ఉంది. ఆ లోపాలే ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్, ఓవర్ స్లీప్, లేజినెస్, పోస్ట్పోన్మెంట్, నెగిటివ్ థాట్, అన్నీ తీసేసుకుంటే ప్రైమరీగా మనకు డైలీలో నిత్య జీవితంలో జరిగేటువంటి వాటన్నింటినీ మనం తీసేసుకుంటే, సో లేజినెస్ అయిందా చెప్పామా? సో ఎప్పుడైతే ఈ లేజినెస్, పోస్ట్ పోన్ వాల్యూ నీలో ఉందో అప్పుడు తర్వాత ఇప్పుడు ఇవి చిన్నదే, కానీ ఇవి ఓవర్కమ్ చేయలేకపోతే నిత్య జీవితంలో ఏమవుతుంది తెలుసా? సప్త వ్యసనానికి మీరు బానిస అయిపోతుంది. ఏంటి సార్ లేజినెస్కి, మాలో ఉన్న బద్ధకానికి, ఆ పని పోస్ట్ పోన్ చేయడానికి, ఈ యొక్క సప్త వ్యసనానికి ఏంటి సార్ అనొచ్చు. ఎప్పుడైతే పనిని ఒక సమ్ అమౌంట్ రావాలమ్మా, మనీ రావాలి, లేకపోతే మార్క్స్ రావాలనుకోండి, ఒక పని చేస్తేనే కదా దానికి ఫలితం వచ్చేది. చేయకుండా కూర్చున్నారనుకో రాదు కదా. సో ఎప్పుడైతే నీలో బాడీలో లేజినెస్ ఉంటుందో అప్పుడు పోస్ట్ పోన్ అవుతుందో. సరే పోస్ట్ పోన్ అయింది, లేజినెస్ బాగా వచ్చింది, ఓకే లేజినెస్గా ఉన్నారు. ఏంటి సార్ లేజినెస్గా ఉంటే సింపుల్ థింగే, కానీ లేజినెస్ అనేది చూడటానికి సింపులే, కానీ దాని యొక్క పరిణామాలు ఏమంటా ఉంటాయని తెలుసా? ఎప్పుడైతే మీ బాడీలో లేజినెస్ ఉంటుంది అక్కడ పనిని పోస్ట్ పోన్ అవుతుంది. సో మీరు ఇక్కడ పని పోస్ట్ పోన్ చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటనవచ్చు. సో నేను ఎక్కడ కూర్చున్నానమ్మా, క్లాస్ అయితే సమ్ ఏదైనా ఫెస్టివేషన్ సమ్ అమౌంట్ ఇస్తారని అనుకోండి, నేను ఇక్కడ కూర్చున్నాను, లేజినెస్ కూర్చున్నాను, ఆ పని పోస్ట్ పోన్ చేశాను అనుకోండి. ఎప్పుడైతే పనిని లేజినెస్తో మనం పోస్ట్ పోన్ చేశామో తెలియకుండా దుష్ఫలితాలు అనేవి వస్తున్నాయి, ఆ సప్త వ్యసనాలు వస్తున్నాయి. ఎందుకంటే తెలుసా, ఎప్పుడైతే నువ్వు లేజినెస్గా ఉన్నా తిండి తినాల్సిందే, నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది నువ్వు చేయాల్సిందే. పని చేసినా నీకు డబ్బులు వస్తాయి, పని చేయకపోయినా నువ్వెవరుకుంటా పని చేయలేదు కదా. మరి డైలీ హ్యాబిట్స్ మనీ కావాలా, డైలీ తినడానికి మనీ కావాలా. ఎప్పుడైతే నీ బాడీలో లేజినెస్ వస్తుందో ఇప్పుడు తెలియకుండా ఏమవుతుందంటే నేను ఈజీగా మనీ ఎలా సంపాదించాలి, ఒక పనిని పోస్ట్ పోన్ చేయకుండా అంటే పని చేయకుండా డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తాను. అర్థమవుతుందా? ఎప్పుడైతే మీ బాడీలో లేజినెస్ ఉందో, ఎప్పుడైతే బాడీలో లేజినెస్ ఉందనుకోండి పోస్ట్ పోన్ చేస్తావు, పనిని వాయిదాలు వేస్తావు. సో పనిని వాయిదా వేసావు, ఓకేనా? పనిని వాయిదా వేసావు, పని చేస్తే కదా డబ్బులు వచ్చేది, పని చేస్తే కదా డబ్బులు వచ్చేది. పని చేయకుండా లేజినెస్ అలా ఉండిపోయావు అనుకో, ఈ బాడీ ఏం చేస్తుంది, ఊరుకుంటుందా? ఆగలేదుగా. సపోజ్ బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది కదా, అప్పుడు మీ లేజినెస్, ఈ ప్రొకాస్టినేషన్ మీకు ఏం చేస్తుందంటే ఏ పని చేయకుండా అక్కడ పెట్టేసి ఈజీగా మనీ ఎలా సంపాదించాలరా అని మైండ్ ఇండికేషన్ ఇస్తుంది. ఇక్కడ లేజినెస్ అనేది చిన్నదే, దాని కాలేజ్ చిన్నదే, కానీ దాన్ని వచ్చే పరిణామాలు ఎట్లా భవిష్యత్తులో ఏం వస్తుందంటే ఆ సప్త వ్యసనాలకి జోదం, మద్యం, వేట, వ్యక్తిగతం, దొంగతనం, దుబారా ఖర్చు, కఠినంగా మాట్లాడటం. పని చేస్తేనే కదా డబ్బులు వచ్చింది, పని చేయట్లేదు. అక్కడ ఏమవుతుంది, అక్కడ లేజినెస్ వల్ల, ప్రొకాస్టినేషన్ వల్ల ఆ పని వాయిదా వేసావు. వాయిదా వేసావు ఓకే, కూర్చున్నావు ఓకే, మైండ్ ఏమవుతుంది, ఆకలేదుగా. అప్పుడు పని చేయలేవు, డబ్బులు ఎలా సంపాదించాలని నీ మైండ్లో కూర్చుంటావు. నేను సింపుల్గా ఎలా డబ్బులు సంపాదించాలి, నేను పని చేయలేము. మన లేజినెస్, ప్రొకాస్టినేషన్, ఇవన్నీ ఓవర్స్ అన్నీ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు ఏమనిపిస్తుందంటే అన్నీ ఉన్నాయి, కానీ ఉన్న మామూలుగా కూర్చోడానికైనా, ఒక పని చేయడానికైనా, లేదా డైలీ బయటకు వెళ్ళడానికైనా నీకు డబ్బులు కావాలా. అప్పుడు నువ్వు పని చేయలేవు, డబ్బులు సంపాదించాలని. అప్పుడు నీ మైండ్ ఏం వస్తుందంటే ఆ నెగిటివ్ థాట్స్ వస్తాయి. అవే నెగిటివ్ థాట్స్ ఏంటో తెలుసా? అయిపోయా, నేను ఇంట్లో కూర్చొని ఉంటాను, బయటికి వెళ్ళి శ్రమ చేయలేను, నేను వ్యవసాయం చేయలేను, ఏ పని చేయలేను, ఒక కూలి పని చేయలేను, ఒక చదువుకోలేను, ఏమీ చేయలేను. కానీ ఇంట్లో మాత్రం టీవీ కొట్టుకుని నేను కూర్చుంటాను. నాకు ఈజీగా మనీ ఎలా సంపాదించాలంటే ఒక ఛానల్ చూస్తున్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది, అప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ చేస్తాను.
ఆటోమేటిక్గా నీకు తెలియకుండా అక్కడ లేజినెస్ అది దాని యొక్క పరిణామం ఎలా ఉంది, ప్రొకాస్టినేషన్ చేసుకున్న తర్వాత మీ మైండ్ అనేది అటు ఐపీఎల్ టీమ్ లెవెన్ ఆడదామా, ఇన్ని టీం ఆడదామా, ఇలాంటివి నీకు తెలియకుండానే లేజినెస్ అనేది దాని పరిణామాలు ఏం చేస్తాయంటే సప్త వ్యసనాలకి మీకు దారితీస్తాయి. వ్యసనం అంటే ఏంటి? ఒక పనిని అలవాటుగా చేయటమే వ్యసనం. చదువుకోవడానికి కొంత వ్యసనంగా చదువుకోవడం కొంత వ్యసనం, క్రికెట్ ఆడడం కొంతమంది వ్యసనం, జోద ఆడడం కొంతమందికి వ్యసనం. అయిందా? కాబట్టి మనం పోవాల్సి ఈ సక్సెస్కి ప్రైమరీ థింగ్స్ అన్నమాట. ఎవరైతే వీటిని అడిగి ఓవర్కమ్ చేస్తారో వాళ్ళకి బ్రైట్ తీసుకున్నాడు. వాళ్ళకి తీసేస్తారా? ఓవర్ స్లీప్ తీసేస్తారా? ఓవర్ స్లీప్ తీసేయాలనుకోండి 7 వరకు 8 వరకు పడుతున్నాను అనుకోండి, ఒప్పుకోకపోతే 4 ప్లేస్ 5 ప్లేస్ చదువుతూ ఉంటాడు. నువ్వు లేదు 3 చాప్టర్లు చదువుతాడు, మళ్ళీ రిజల్ట్కి రెడీగా ఉంటాడు. అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. స్టార్టింగ్ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. స్టార్టింగ్ నువ్వు ఏర్పడిపోతున్నావు. స్టార్టింగ్ నువ్వు ఫెయిల్